హలో స్టూడెంట్స్, మార్చి 2020 తెలంగాణ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మా. ఎందుకంటే ఏపీ పేపర్ తెలంగాణ పేపర్ రెండు కంపేరింగ్ చేయడం వలన మనకు 2 మార్క్స్ ఎక్కడ మిస్ కాకుండా చేయొచ్చు. కాబట్టి 2 మార్క్స్ చెప్తున్నాను ఒకసారి. ఇవి సీజ్ కార్డ్స్ తీసుకొని అంటే బేబీ బుల్లెట్లో మార్చి 2020 క్వశ్చన్ పేపర్ చెప్తున్నా, చెక్ చేసుకోండి. ఆన్సర్స్ ఉంటాయి చూడమ్మా, ఒక్కొక్క ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసుకోండి. హలో స్టూడెంట్స్, మార్చి 2020 తెలంగాణ పేపర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ ఈ 2 మార్క్స్వి రెండు చెక్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణలో ఇచ్చిన 2 మార్క్స్వి ఏపీలో ఇచ్చిండారు, ఏపీలో ఇచ్చిన 2 మార్క్స్ తెలంగాణలో ఇచ్చిండారు. ఒకవేళ తెలంగాణలో ఏపీలో 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చిండారట. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 మార్క్స్ గెస్ట్ చేసుకోవాలా. ఈ 75 కావాలన్న వాళ్ళు 60, 70 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఖచ్చితంగా 2 స్టేట్స్ ఇవి నువ్వు ఒక్కసారి కంపేర్ చేసినావు అనుకో. ఎందుకంటే క్వశ్చన్స్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెంట్ అడుగుతుంటాడు, కొన్ని టఫ్ అడుగుతుంటాడు. కాబట్టి రెండు చూసుకోండి. ఇప్పుడు ఏపీ 2020, 2023 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ 2020 చెప్తున్నాను. తెలంగాణ పేపర్ ఎలా చూడాలి ఏపీ స్టూడెంట్, అలాగే ఏపీ పేపర్ ఎలా తెలంగాణ స్టూడెంట్స్ చూసుకోవడం వలన నీకు కంపేరింగ్ తెలుస్తుంది. కంపేరింగ్ తెలిసినప్పుడు ఎక్కడ ఈజీగా ఉంది, ఎక్కడ టఫ్ ఉంది, టఫ్ ఉన్న ప్రాబ్లం ఏవి మీరు చేసుకోవాలి. చేసుకుంటే 75 ఈజీగా చేయొచ్చు. 75తో పాటు మీరు 70, 65 వరకు తీసుకోవాలి, చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, తెలంగాణ పేపర్ మార్చి 2020 మ్యాథ్స్ 1B పేపర్ ఫస్ట్ నేను మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకుంటే బేబీ బుల్లెట్లో మార్చి 2020 తెలంగాణ పేపర్ ముందర పెట్టుకొని సొల్యూషన్ చూసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఇఫ్ ద స్ట్రైట్ లైన్, అంటే స్ట్రైట్ లైన్ అడుగుతాడు అనమాట. మనం క్వశ్చన్ చదివినప్పుడు ఏ చాప్టర్ ఐడెంటిఫై రావాలా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఇఫ్ ద స్ట్రైట్ లైన్ అంటాడు. అంటే స్ట్రైట్ లైన్ లో వెంబడి మనకు స్ట్రైట్ లైన్ లో గెస్ కావాలా. అంటే మన మైండ్ మొత్తం స్ట్రైక్ అవుట్ కావాలి. స్ట్రైట్ లైన్ లో స్ట్రైక్ అవుట్ అవుతే స్ట్రైట్ లైన్ లో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ఏమున్నాయి, వెంబడే స్ట్రైక్ అవుట్ కావాలి. స్ట్రైట్ లైన్ ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 2 ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ కాంకరెంట్ అంటాడు. కాంకరెంట్ అన్నా కాంకరెంట్ ఫ్యామిలీ అన్నా ఒకటే. డెట్ కనుక్కోవాలి. మ్యాట్రిక్స్ మనం ఎట్లా డెట్ కనుక్కుంటామో అలా డెట్ కనుక్కోవాలి. మనం ఎలా కనుక్కుంటామో చూడండి. మాకు ఇచ్చిన 3 ఈక్వేషన్స్ రాసుకున్నాం. ఫస్ట్ 3 ఈక్వేషన్ గివెన్ స్ట్రైట్ లైన్, గివెన్ లైన్స్ లేకుంటే గివెన్ లైన్స్. ఫస్ట్ ఏమన్నా ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు 0. మనకి ఏమన్నా ఎక్స్ ప్లస్ వై ప్లస్ 0 ఉండాలి. ఇక్కడ వై లేదు కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 0 ప్లస్ పి ఈక్వల్ టు 0 రాసుకో. ఈక్వేషన్ రాసుకోవచ్చు కదా. ఎక్స్ ప్లస్ వై మనకి ఎట్లా ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫార్మ్ ఉంటుంది. వై లేదు, వై బదులు 0 రాసుకుంటాం కన్ఫ్యూజ్ కాకుండా. సెకండ్ ఈక్వేషన్ చూడమ్మా, వై ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఇచ్చినాడు. వై ప్లస్ 2 ఈక్వల్ 0. ఇక్కడ ఎక్స్ ఇలా ఎక్స్ విలువ రాసుకుంటావు 0 ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడమ్మా, 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. థర్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈక్వేషన్ 1 ని కన్ఫ్యూజ్ చేయనిక బాగా గుర్తుపెట్టుకో. ఈక్వేషన్ 1 ని కన్ఫ్యూజ్ చేయనికి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ ప్లస్ పి ఇచ్చినాడు, వై ఇలా. నువ్వు అలా రాసుకుంటే మిస్ అవుతావు. కాబట్టి వై ప్లస్ రాస్తావు 0 రాసుకుంటావు. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 0 ప్లస్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ అంటే ఎక్స్ లేదమ్మా, ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ రాసుకో 0 ప్లస్ వై ప్లస్ 2. థర్డ్ ఈక్వేషన్ ఇచ్చినాడు. ఇప్పుడు ఈ మూడు దానికి డెట్ కనుక్కోవాలి. డెట్ అంటే ఏం లేదమ్మా, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది అది రాయాలా, వై కోఎఫిషియంట్ ఏముంది రాయాలా. ఫస్ట్ చూడు, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, ఏం లేదంటే 1. వై ఏముంది మా 0, 1 0. సెకండ్ ఈక్వేషన్ చూడండి మా, ఎక్స్ ఏముంది మా 0, వై కోఎఫిషియంట్ 1, ఏం లేదంటే 1 2. థర్డ్ ఈక్వేషన్ మాత్రం 1 ఇచ్చినాడు. థర్డ్ ఈక్వేషన్ కు ఎక్స్ ఇచ్చినాడు, వై ఇచ్చినాడు, కాన్స్టెంట్ అంటే 3 2 5. ఓకే, మనకి ఏమన్నాడు, ఫైన్ ద పి అంటున్నాడు. పి వాల్యూ ఫైన్ చేస్తున్నాడు. చూడమ్మా, ఇది ప్లస్ మైనస్ ప్లస్ మ్యాట్రిక్స్ చేసిన కాబట్టి మేము వేయచ్చు. ఇప్పుడు మనకి ఏం కావాలా, 1 రావాలి. 1 రావాలన్నప్పుడు ఇది క్లోజ్ చేస్తాం అంతే కదా. ఎదురుగా 1 కు ఏమైతే ఉందో అదంతా క్లోజ్ చేస్తాం. 5 1 జా 5 మైనస్ 2 2 జా 4 మైనస్ 0 ఉన్నప్పుడు ఇది క్లోజ్ చేస్తాం. ఇది 0, ఇది 0. 0తో ఏ నెంబర్ చేసినా 0 కాబట్టి దాన్ని చేయడం కూడా వేస్ట్, అవసరం లేదు, టైం వేస్ట్. ఇప్పుడు 0తో 0 ఇంటూ 100 అన్నా 0 వస్తుంది,
0 ఇంటూ 1 అన్నా 0 వస్తుంది, 0 ఇంటూ 0 అయినా 0 వస్తుంది. 0తో ఏది మల్టిప్లై చేసినా 0 అని వస్తుంది. కాబట్టి ఇక్కడ 0 ఇంటూ అంటున్నాడు కాబట్టి అది అవసరం లేదు మనకు. నెక్స్ట్ ప్లస్ పి. పి అంటే ఇది క్లోజ్ చేస్తాము. 2 ఇంటూ 0 0 మైనస్ 3 1 జా 3. చూడమ్మా ఇప్పుడు 1 5లో 4 పోతే 1, ఇది 0 మొత్తం 0 అవుతుంది. 0 ప్లస్ ఇది చూడు పి ఇంటూ -3. ఇప్పుడు చూడు మనకు ఇక్కడ 1 ఇంటూ 1 1, ఈ 0తో మనకు లేదు. ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ పి 3p. ఇప్పుడు ఈ -3p ఈక్వల్ టు 0 రాసుకో. ఈ -3 బదులు ఏముంది ప్లస్ 3p. 3p ఈక్వల్ టు 1, p ఈజ్ ఈక్వల్ టు 1/3. చూడమ్మా 1/3 వచ్చేసి ఆన్సర్. 2 మార్క్స్ చాలా ఈజీ. డెట్ కన్నా కూడా మేద్దాము. నువ్వు స్ట్రైక్ కొట్టుకోవాలి. ఆ స్ట్రైట్ లైన్ అంటేనే ఏంది, ఆ స్ట్రైట్ లైన్ లో ఏమి ఇచ్చాడు, కాంక్రీట్ ఇచ్చాడా, కాంక్రీట్ ఫ్యామ్ ఇచ్చాడా, స్లోప్ ఉన్నాడు అనుకో, ఏవైనా 2 పాయింట్స్ స్లోప్ ఇస్తే y2 - y1 x2 - x1. అట్లా కాకుండా ax ప్లస్ by ప్లస్ c ఒక లైన్ ఇచ్చి స్లోప్ అనుకుంటే -a/b. అట్లా కాకుండా ఒక పాయింట్ ఒక లైన్ ఇచ్చాడంటే y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. పారామెట్రికా లేకుంటే ఏమడిగినాడు అది గుర్తుపెట్టుకోవాలా. స్ట్రైట్ లైన్ అంటే మాకు స్ట్రైక్ అవుట్ కావాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రా ఫ్రమ్ ద పాయింట్ 3,4. చూడమ్మా పేపర్ కొంచెం టఫ్ గానే ఉంది 20లో, కానీ నువ్వు చిన్న గెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 2 మార్క్స్ అని చెప్పినాం, ఇవే 2 మార్క్స్ వస్తాయని. ఆ చాప్టర్ లోనే కొన్ని ఇది స్ట్రైట్ లైనే, ఫస్ట్ సెకండ్ స్ట్రైట్ లైన్ వస్తాయి. అంటే పర్పెండిక్యులర్ అంటాడు, చెప్తాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రా ఫ్రమ్ 3,4 టు ద స్ట్రైట్ లైన్ 3x - 4y + 10 = 0. నీకు ఒక పాయింట్ ఒక లైన్ ఇచ్చినాడు, కానీ ఏమంటాడు పర్పెండిక్యులర్ అంటాడు. ఇది పర్పెండిక్యులర్. ఇక్కడ పాయింట్ ఇచ్చినాడు p of x1 y1. ఇది ఏమన్నాడు 3x - 4y + 10 = 0. చూసినప్పుడు నీకు ఏదో స్ట్రైక్ అవుట్ కావాలి. అన్నో చూసినామే, ఎక్కడ చూసినావు, బాగా గెస్ అయ్యి. 7 మార్క్స్ ఉన్నాయి. ఏంది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. అక్కడ p of x1 y1 q of h, k గివెన్ లైన్ ax + by + c. స్ట్రైక్ అవుట్ రావాలి ఎమ్మడే చూసినప్పుడు. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఇప్పుడు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటా, మాడ్యులస్ ax1 + by1 + c √a² + b². ఇది సరే సార్ నువ్వు ఫార్ములా ఇచ్చినావు కరెక్ట్. దీంట్లో ఏ వాల్యూ ఏంది, బి వాల్యూ ఏంది, సి వాల్యూ ఏంది, x1 y1 ఏంది. x1 y1 అంటే మనకి ఇచ్చిన పాయింట్ లో ఇది x1 అనుకో, ఇది y1 అనుకో. బాగా గుర్తుపెట్టుకో, ఇచ్చిన పాయింట్ లో ఇది x1 y1. నాకు ఇచ్చిన లైన్ ఎలా ఉంది, ax + by + c = 0 ఫార్మ్. అంటే a ఎంతమ్మా 3, b ఎంతమ్మా -4, c ఎంతమ్మా 10. a అంటే 3, b అంటే -4, c అంటే 10, x1 అంటే 3, y1 అంటే 4. సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. సింపుల్ చూడు, గుర్తుండాలా. పర్పెండిక్యులర్ అంటేనే, ఒకవేళ పర్పెండిక్యులర్ కావాలంట ఇట్లా ఇచ్చి ఇమేజ్ తీరం అంటాడు. ఇమేజ్ అంటే ఇమేజ్ ఫామ్ రాయాలి. ఫుట్ ఆఫ్ ద అంటే ఫుట్ తీరం రాయాలి. అంటే h - x1/a = k - y1/b = -ax1 + by1 + c/a² + b². అదే మైనస్ వస్తే ఇమేజ్ అవుతుంది. ఇలాగే 2 మార్క్స్ వచ్చింది. ఇమేజ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఏమంటాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫస్ట్ చూడు ఏమన్నాడు, గివెన్ పాయింట్ రాసుకోమ్మా. గివెన్ పాయింట్ 3,4 ఇది x, y, x1 y1. గివెన్ లైన్ ఇచ్చింది రాసుకో. గివెన్ లైన్ ఏమిచ్చాడు, గివెన్ లైన్ 3x - 4y + 10 = 0 + 10 = 0. ఓకేనా. కంపేరింగ్ విత్ ax + by + c = 0. a = 3, b = -4, c = 10. ఓకేనా. మనకి ఏమంటున్నాడు, లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటాం. లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్మ్ ఏంటంటే మాడ్యులస్ ax1 + by1 + c √a² + b². ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం దీంట్లో. చూడమ్మా ఏ అంటే 3,
ఇంటూ x1 అంటే ఎంత మా 3 ప్లస్ b మైనస్ 4 y1 అంటే ఎంత మా 4 ప్లస్ c 10 మోడ్లెస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్. బాగా గుర్తుపెట్టుకోండి బోత్ స్టూడెంట్స్ చూడండి, తెలంగాణకు ఏపీకి ప్రాబ్లమ్స్ కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. వాటి రెండు స్టేట్స్వి 2 మార్క్స్ ఒక 3 ఇయర్స్ చేసుకున్నావా నువ్వు ఖచ్చితంగా 2 మార్క్స్ ఒకటి వదలవు, కంపల్సరీ చేస్తావు. ఎందుకంటే ఏపీలో డిఫరెన్స్ అడుగుతున్నాడు, తెలంగాణలో డిఫరెన్స్ అవుతారు కొన్ని ప్రాబ్లమ్స్. కాబట్టి నువ్వు రెండు స్టేట్స్ ఒక 3 ప్రీవియస్ పేపర్స్ చేసుకున్నావా నీకు 75 ఒకటి కన్ఫర్మ్. ఎందుకంటే నీకు దాంట్లో కొన్ని లేని టాపిక్స్ దీంట్లో వస్తున్నాయి, దీంట్లో లేని టాపిక్స్ దాంట్లో వస్తున్నాయి, రెండు కవర్ అయిపోయాయి అనుకో, అయిపోయాయి, ఈజీగా రాసుకోవచ్చు. చూడమ్మా ఇప్పుడు దీన్ని చేద్దామా. 3 3 జా 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4 జా 16 ప్లస్ 10 మోడ్లెస్ బై 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 స్క్వేర్ అంటే మైనస్ స్క్వేర్ వేసినప్పుడు మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది 16. చూడమ్మా ఫస్ట్ పాయింట్ 9 ప్లస్ 10 10 ప్లస్ 9 19 19లో 16 తిమ్మా 19 20లో 16 పోతే 4 అంటే 3 బై ఇక్కడ 9 ప్లస్ 16 రూట్ 25 అంటే 3/5 355. చూడు ఎంత చూడు 19లో 16 పోతే ఎంత అంతే కదా 16 17 18 19 3 రూట్ 25 అంటే ఇది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూసుకోండి ఈజీగా ప్రాబ్లం ఉన్నాయి. జస్ట్ నువ్వు 2 మార్క్స్ ఎలా అంటే బైహార్ట్ చేయకూడదు మా, నీకు సబ్జెక్ట్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నాడు. పర్పెండికులర్ అంటున్నాడు, పర్పెండికులర్ అంటే నువ్వు ఈ ఫార్ములా లేదు, నీకు మీమేస్ థీరం ఫుట్ ఆఫ్ ద థీరము స్లోప్ ఏమైనా అడిగితే ఏదన్నా ఏది చేస్తే చేసుకోవాలి. జస్ట్ అడుగుతున్నా నీకు, జస్ట్ నీకు 75 రావాలంటే జస్ట్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందా లేదా, సబ్జెక్ట్ ఉందా లేదా దానికోసం. నెక్స్ట్ థర్డ్ వన్ షో దట్ ద పాయింట్స్ 1, 2, 3 7, 0, 1 -2, 3, 4 ఆర్ కొలినియర్ అంటున్నాడు. ఆల్రెడీ కొలినియర్ మీద నిన్న ఏపీలో చేసినాం. కొలినియర్ అంటే ఏంది, ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అంటే ఒకే లైన్ పైన 2 ఆర్ మోర్ పాయింట్స్ ఉంటే దాన్ని కొలినియర్ పాయింట్స్ అంటారు. ఆ కండిషన్ ఇది చూపాలని చెప్పి చూడమ్మా ఇప్పుడు చేస్తాను. ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకోమ్మా. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 b ఈక్వల్ టు 7, 0, 1 c ఈజ్ ఈక్వల్ టు -2, 3, 4. ఒక 3-4 పేపర్ చేస్తే మరి రిపీట్ అయితే ప్రాబ్లం. ఇప్పుడు కొలినియర్ ఆల్రెడీ ఏపీలో వేసినాం, తెలంగాణ కొలినియర్ అడుగుతారు, ఇంక చేయడం అవసరం లేదు, వచ్చేస్తాయి. ఏమంటే పాయింట్స్ వేరే ఉంటాయి. కాబట్టి ఒక 2-3 ప్రీవియస్ పేపర్స్ ఒక మినిమం 4 కానీ 3 కానీ ప్రీవియస్ పేపర్ ఇచ్చినామా దాంట్లో రిపీట్. ఇప్పుడు కొలినియర్ రిపీట్ అయిందా చూడు, ఫస్ట్ 2 స్ట్రైట్ లైన్లో 2 ఖాళీ అనుకో, కానీ దీంట్లో కొలినియర్ రిపీట్ అయిందా ఇంకా రిపీట్ అయింది చూడండి. ఇప్పుడు చూడమ్మా ఫస్ట్ ఏం కావాలా, డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. డిస్టెన్స్ బిట్వీన్ అంటే మా ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. అప్పుడు ఏబి ఈక్వల్ టు ఇది x1 y1 z1 x2 y2 z2. చూడమ్మా x2 మైనస్ x1 7 మైనస్ 1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 మైనస్ 0 2 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 1 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఒకవేళ నీకు ఫార్ములా రాలేనుకో ఏబి రాసుకొని బిలో నుంచి ఏ తీసాయి 7 మైనస్ 1 హోల్ స్క్వేర్ 0 మైనస్ 2 హోల్ స్క్వేర్ 1 మైనస్ 3. నువ్వు ఏది తీసుకుంటున్నావో కింద నుంచి పైకి తీసాయి, నీకు ఫార్ములా రాకుంటే. ఏబి తీసుకున్నావు 7 మైనస్ 1, బీసీ తీసుకున్నావు సిలో నుంచి బి తీసాయి, ఏసీ తీసుకున్నావు సిలో నుంచి ఏ తీసాయి. అంటే రాకుంటే ఫార్ములా రాకుంటే ఏబి ఇచ్చుకోవాలి. 7లో 1 పోతే 6 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ -3లో 1 పోతే -2 హోల్ స్క్వేర్. చూడమ్మా ఏబి ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36, 2 స్క్వేర్ అంటే 4, -2 స్క్వేర్ అంటే మైనస్ చేసినప్పుడు స్క్వేర్ చేసినప్పుడు మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది, ఇక్కడ అంతే ప్లస్ 4 స్క్వేర్. ఇద్దామా 36 40 44 రూట్ 44. అంటే ఏబి ఈక్వల్ టు రూట్ 44 వేసుకోవచ్చు, 4 × 11 రాసుకోవచ్చు, 11 4 44, మళ్ళీ రాసుకోవచ్చు రూట్ 4 × రూట్ 11. ఓకేనా, అప్పుడు ఏబి ఈక్వల్ టు రూట్ 4 అంటే 2 × రూట్ 11 ఏబి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేద్దాము, బీసీ ఈ రెండు ఇంకా ఫార్ములా వద్దు. ఇప్పుడు ఫార్ములా రాకుండా నేను చెప్తున్నాను, బీసీ అన్నప్పుడు సిలో నుంచి బి తీసుకోవాలి -2 -7 -2 -7
హోల్ స్క్వేర్ 3 minus 0 3 minus 0 హోల్ స్క్వేర్ 4 minus 1 హోల్ స్క్వేర్ 4 minus 1 హోల్ స్క్వేర్ ఓకేనా బీసీ ఈజ్ ఈక్వల్ టు -2 -7 -9 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 3 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 4 లో 1 పోతే 3 హోల్ స్క్వేర్ అప్పుడు మా బీసీ ఈజ్ ఈక్వల్ టు 9 -9 స్క్వేర్ అంటే 81 3 స్క్వేర్ అంటే 9 3 స్క్వేర్ అంటే 9 చూడమ్మా 81 ప్లస్ 9 90 99 రూట్ 99 రూట్ 99 అంటే బీసీ నెంబర్ రాసుకోవచ్చమ్మా 9 ఇంటూ రూట్ 11 రాసుకోవచ్చా 11 9 గా 99 మళ్ళీ దీన్ని రాసుకోవచ్చు రూట్ 9 ఇంటూ రూట్ 11 అంటే బీసీ రూట్ 9 అంటే 3 ఇంటూ రూట్ 11 బీసీ వచ్చేది ఏబి అయిపోయింది బీసీ అయిపోయింది నెక్స్ట్ ఏసీ మా ఏసీ అంటే సిలోంచి ఏసీ -2 -1 హోల్ స్క్వేర్ 3 -2 హోల్ స్క్వేర్ 4 -3 4 -3 హోల్ స్క్వేర్ అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు -2 -1 -3 హోల్ స్క్వేర్ 3 లో 2 పోతే 1 హోల్ స్క్వేర్ 4 లో 1 పోతే 1 హోల్ స్క్వేర్ అప్పుడు ఏమొస్తుందమ్మా ఏసీ ఈజ్ ఈక్వల్ టు -3 స్క్వేర్ అంటే 9 1 స్క్వేర్ అంటే 1 1 ఎంత అమ్మా రూట్ 11 అంటే ఏసీ ఎంత వచ్చింది రూట్ 11 వచ్చింది ఇప్పుడు మనము ఏ రెండు కూడినా ఏదో ఒకటి కావాలా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏబి ప్లస్ ఏసీ యాడ్ చేద్దాము ఏబి ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ చూద్దాం ఏబి ఏం చేద్దాం మా 2 రూట్ 11 ఏసీ ఎంత అంటే 2 రూట్ 11 బై రూట్ 11 2 ఇదేం లేదంటే 1 2 ప్లస్ 1 3 3 రూట్ 11 అంతేనా వచ్చిందా ఏబిఎస్సి కలిగితే ఏసీ బీసీ వచ్చిందా ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్ చూడు ఎంత సింపుల్ చూడు ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్ అంటే ఎట్లయినా ఆల్రెడీ ఏబీ స్టూడెంట్స్ చేసాము తెలంగాణ స్టూడెంట్స్ సేమ్ ఇది ఏబీ ఇద కొలినియర్ లాస్ట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను ఎందుకంటే పేపర్స్ అయిపోవాలి అంతే ఎందుకన్నా ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ ఇది చేసిన ప్రాబ్లమ్స్ కాబట్టి కొంచెం ఈ 75 60 వాళ్ళు కొంచెం క్యాచ్ చేస్తారు 1 or 2 మార్క్స్ మాకు సార్ ఒక 3 4 ప్రాబ్లం అంటే కొద్దిగా 1 2 సార్లు నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫైండ్ ఏ ట్రైడ్ ఆఫ్ దీస్ డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ ద నార్మల్ ఫామ్ అంటేనే గుర్తుపెట్టుకో నీకు ఏ ప్రాబ్లం అయినా చిన్న క్లూ ఉంటాయి మా క్లూ పెట్టుకోవాలి స్ట్రైట్ లైన్ చెప్పినాను కాంక్రీట్ అంటే డెట్ అని చెప్పినాను తర్వాత ఫుట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద మోడలెస్ అని చెప్పాను ఇప్పుడు ఏమంటాను నార్మల్ ఫామ్ అంటాడు నార్మల్ ఫామ్ అంటే నీకు గుర్తు రావాలా ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వై ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వై ఈక్వల్ టు మైనస్ డి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ నార్మల్ ఫామ్ అంటే ఇది రావాలి నార్మల్ ఫామ్ ఎన్నది ఫోర్త్ టు ద ప్లేన్ ఎక్స్ ప్లస్ గివెన్ ప్లేన్ రాసుకున్నాం గివెన్ ప్లేన్ ఏమి ఇచ్చినాడు చూడు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z మైనస్ 4 ఈక్వల్ టు 0 ఇచ్చినాడు దీన్ని మనము ఈ ఫామ్లోకి తెచ్చుకోవాలి నార్మల్ ఫామ్ అంటే కంపేరింగ్ విత్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 ఏ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఏం లేదంటే 1 బి ఈక్వల్ టు బి ఎంతమ్మా 2 సి ఎంతమ్మా 2 డి ఎంతమ్మా -4 మనకి ఏమంటున్నాడు నార్మల్ ఫామ్ అంటాడు కాబట్టి నార్మల్ ఫామ్ ఈక్వల్ టు నార్మల్ ఫామ్ రాసినప్పుడు ఇది ప్రతిసారి రాయకూడదమ్మా కాబట్టి ఒకసారి రాయి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 2 స్క్వేర్ అంటే 4 మొత్తం ఎంత రూట్ 9 అంటే 3 ఇప్పుడు మనకి ఏముంది ఏ బై ఏ అంటే ఎంత 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎంత 3 బై ఎక్స్ ప్లస్ బి ఎంత 2 బై రూట్ ఆఫ్ అంటే 3 వై ప్లస్ సి ఎంత 2 బై రూట్ ఆఫ్ అంటే 3 బై జెడ్ మైనస్ ఇది మైనస్ ఉంది ఇది మైనస్ మైనస్ ప్లస్ 4 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 3 ఎప్పుడు వస్తుంది ఎక్స్ బై 3 2y బై 3 2z బై 3 ఈక్వల్ టు 4 బై 3 అయిపోయి నార్మల్ అంటే ఎంత చూడు
గుర్తుపెట్టుకో. నార్మల్ ఫామ్ అంటే ఇది రాలా. ఇంటర్సెట్ ఫామ్ అంటే మళ్ళీ దీనిలో ఇంటర్సెట్ ఫామ్ అంటే x/a ప్లస్ y/b ప్లస్ z/c = 1. అది వేరు ఇంటర్సెట్ ఫామ్ అంటే. ఏది 3Dలో స్ట్రైట్ లైన్ అయితే ఈ రెండు వస్తాయి, 3Dలో అయితే ఈ రెండు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఎంతమ్మా? ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ సిక్స్త్ లిమిట్స్ అని చెప్పిన చాలా ఈజీ. ఫిఫ్త్ వన్ చూడమ్మా, ఆల్రెడీ చేసినది మళ్ళీ అడుగుతున్నాను చూడమ్మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఫిఫ్త్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ sin x - 1/x. ఈ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయమ్మా ఈ మెథడ్ లో. ఇంకో ప్రాబ్లం అంటే ఇక్కడ అడిగింది ఇది ఒకటే. ఇలాంటి ప్రాబ్లం ఎలా ఉంటాయంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ 3x - x ఇది ఒకటి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ 7x - 1/x ఇలాంటివి 3 ఉన్నాయి. గుర్తుపెట్టుకో. ఈ మెథడ్ ఏది ఇచ్చినా చూడమ్మా, ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. ఏదండి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x - 1/x = 1. ఇది ఫార్ములా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x - 1/x = 1. ఇక్కడ చూడమ్మా, e పవర్ x - 1/x కానీ మనకి ఎక్స్ట్రా ఏముంది? sin x ఎక్స్ట్రా ఉంది. కాబట్టి ఏది ఎక్స్ట్రా ఉందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకో. ఏది ఎక్స్ట్రా ఉంటే e పవర్ x - 1/x కానీ ఇక్కడ ఉంది 3 ఎక్స్ట్రా ఉంది. కాబట్టి 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది? 7 ఉంది. 7తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఎలా చేయాలో చేస్తారు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ sin x - 1/x ఇంటూ sin x/sin x మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. మళ్ళీ sin x కలిపితే 1 × 1 అదే వచ్చింది. ఇప్పుడు మనకి ఎట్లా ఉండాలా? లిమిట్ ఎక్స్టెండ్ 0 e పవర్ x - 1/x అంటే x అంటే ఇక్కడ sin x ఉంటే కదా sin x ఉండాలి. కాబట్టి ఈ x ని ఇతలో పంపిమ్మా, ఈ sin x ఇతలో పంపి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ sin x - 1/x ప్లస్ వస్తుంది sin x వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? sin x ఈ x అవుతుంది వస్తుంది. ఈ x ఉంది. ఇప్పుడు లిమిట్ 2 దానికి అప్లై చేస్తామా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ sin x - 1/sin x ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x/x. ఇప్పుడు మనకి ఎన్నుంది? లిమిట్ ఎక్స్టెండ్ 0 ఇదంతా x అనుకో, e పవర్ x - 1/x e పవర్ sin x ఇక్కడ x ప్లస్ sin x ఇదంతా ఏమవుతుంది? మనకు 1 అవుతుంది. మనకి ఇక్కడ ఫార్ములా ఉంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x/x = 1 అంటే 1 × 1 1 అయిపోయింది. చూడు సింపుల్. చూడు ఇలాంటి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ప్రాబ్లమ్స్ ఏది అడిగినా ఇదే పెట్టారు. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ వన్ అడిగిన చేస్తున్నా. సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్ వన్ చెప్పే చాలా సార్లు. ఒకటి ఈ మెథడ్లో వస్తే ఇంకోటి లిమిట్ ఎక్స్టెండ్ ఇన్ఫినిటీ మెథడ్లో వస్తుంది చెప్పినాను. గుర్తుపెట్టుకో. 6 చూడమ్మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 8 mod x ప్లస్ 3x బై 3 mod x మైనస్ 2x. ఇది మనకు లిమిట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫినిటీ 8 mod x ప్లస్ 3x బై 3 mod x మైనస్ 2x. ఇక్కడ గుర్తుపెట్టుకుమా, మాడ్ అనేది మనం 2 కేసెస్ తీసుకుంటాం. టూ కేసులు తీసుకుంటాం. ఫస్ట్ కేసు ఏమంటే ప్లస్ ఎక్స్ అని, రెండో కేసులో మైనస్ ఎక్స్ తీసుకుంటాం. కానీ మనకి ఇక్కడ ఏమడగలే కాబట్టి ఆల్మోస్ట్ మాడ్ అంటే నెగిటివ్ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. గుర్తుపెట్టుకో. మాడ్ అనేది 2 కేసులు వస్తుంది, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్. కానీ మనకి ఇక్కడ ఏమడగలే కాబట్టి డైరెక్ట్ మాడ్ ఎక్స్ అంటే పాజిటివ్ వాల్యూ తీసుకో. అంటే చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x బై 3x మైనస్ 2x అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 8 ప్లస్ 3 అంటే మన 11x బై 3x లో 2x పోతే x క్యాన్సిల్ అయింది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 11. నువ్వు లిమిట్ అప్లై చేయాలంటే ఏం టర్మ్ ఉండాలా? ఎక్స్ టర్మ్ ఉంటుంది. అంటే నువ్వు లిమిట్ అప్లై చేయాలంటే ఎక్స్ టర్మ్ ఉండాలి. ఎక్స్ టర్మే లేదు కాబట్టి ఆన్సర్ ఏంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ = 11 అయిపోయింది. నువ్వు లిమిట్ అప్లై చేయాలంటే టర్మ్ ఉండాలి. ఏ టర్మ్ ఉండాలి? ఎక్స్ టర్మ్ ఉండాలి. ఎక్స్ టర్మ్ లేదు, ఇంకా అదే ఆన్సర్. ఓకేనా. 6 7 అయిపోయింది. 5 6 అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా. ప్రాబ్లమ్స్ బాగా చెక్ చేసుకోవాలమ్మా. చూడండి 2 స్టేట్స్కి ఎలా ఇస్తున్నాడు, అక్కడక్కడ డిఫరెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి 2 చేసుకోవాలి. నువ్వు ఒక్క క్వశ్చన్ పేపర్ ఒక్కటి కూడా మిస్ చేసుకోలేవు. నెక్స్ట్ ఏదమ్మా 7 డిఫరెన్షియేషన్ అమ్మా. డిఫరెన్షియేషన్ లో 7 మార్క్స్ 2 వస్తాయి మనం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y = x into tan inverse x. y =
ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్. సింపుల్ చూడమ్మా ఇది. చూసినప్పుడే నువ్వు డిఫరెన్స్లో కూడా అవుతుందా, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది, రెండు ఎక్స్లు ఉన్నాయి, మధ్యలో ఏముంది అంటే మిడిల్ ఏముంది, ప్లస్ ఉందా, ఇంటూ ఉందా, మైనస్ ఉందా, ఇంటూ ఉంది. ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్, ఎక్స్ ఇంటూ అంటాం కాబట్టి ఇది ఏమనుకుంటావు, ఇది యూ అనుకో, ఇది వి అనుకో, అయిపోయి యూ ఇంటూ. సింపుల్ గుర్తుపెట్టుకోవాలా, మిడిల్లో ఎక్స్ ఇంటూ ఉందా, ప్లస్ ఉందా, మైనస్ ఉందా, తర్వాత ఎక్స్ టర్మ్లో ఎన్ని ఉన్నాయి, ఈడ ఒక ఎక్స్ ఉంది, అంటే ఎక్స్ అంటే యూ ఇంటూ వి. ఫార్ములా ఏందమ్మా, dy/dx యూ ఇంటూ వి అంటే యూ అలాగే ఉంటుంది, dv/dx అన్నమా. తర్వాత ప్లస్ నెక్స్ట్ వి ఎలాగ ఉంటుంది, du/dx అన్నమా. ఇది చూడమ్మా ఇప్పుడు డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్, డిఫరెన్స్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్. చూడమ్మా dy/dx ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ యూ అలాగే ఉంటుంది అంటే ఎక్స్ అలాగే ఉంటుంది, దీన్ని డిఫరెన్స్ చేయాలి, dy/dx tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఎక్స్ అలాగే పెట్టేస్తామా, tan ఇన్వర్స్ ఎక్స్, దీన్ని డివైడ్ చేయాలి, dy/dx ఎక్స్. మనకి ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉన్నాయి, ఆ రెండు ఫార్ములాస్ చెప్తానమ్మా. ఫస్ట్ dy/dx tan ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా dy/dx ఎక్స్, dy/dx అంటే 1, అయిపోయి ఆ రెండు ఫార్ములాస్ అయిపోయాయి. చూడమ్మా ఇప్పుడు dy/dx ఈక్వల్ టు ఎక్స్, dy/dx tan ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ tan ఇన్వర్స్ ఎక్స్ అలా ఉంటుంది, dy/dx ఎక్స్ 1 అంటే మనకు వస్తుంది dy/dx ఎక్స్ ఇంటూ 1 అంటే x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ 1 అంటే tan ఇన్వర్స్ ఎక్స్. అయిపోయింది. ఎంత సింపుల్ చూడు, డిఫరెన్షియేషన్ లిమిట్ చాలా ఈజీ. ఏమంటే చాలా మంది భయపడతారు, ఎందుకు భయపడతారు అంటే ఫార్ములాస్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫార్ములాస్ రాబట్టి భయపడతారు, కానీ లిమిట్స్ కానీ డిఫరెన్షియేషన్ కానీ ఎర్రర్ అప్రాక్సిమేట్స్ కానీ ఫార్ములాస్ వస్తే సింపుల్గా అయిపోతాయి. జామెట్రీ అంటే నీకు స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, తర్వాత లోకస్, చేంజ్ ఆఫ్ ఎక్స్ కానీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్. జస్ట్ ఫార్ములాస్ రావాలా, అప్లై చేస్తే అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చాలా ఈజీ మా, మీరేమంటే ఫార్ములాస్ రావని భయపడుతున్నారు, ఫార్ములాస్ వస్తే ఇదే చాలా ఈజీ. కాబట్టి మ్యాథ్స్ 1Bలో కానీ 1Aలో కానీ 75 ఎందుకు ఇచ్చుకోవచ్చు అంటే ఈజీగా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ 7 అయిపోయిందమ్మా. 8 మా, ఇఫ్ y ఈక్వల్ టు ఏ పవర్ nx ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ nx, దెన్ ప్రూవ్ దట్ y" ఇజ్ ఈక్వల్ టు n² ఇంటూ y. డిఫరెన్షియేషన్ లో కొన్ని టఫ్ ఉన్నాయేమో, ఆ టఫ్ ప్రాబ్లమ్స్ అని అడుగుతున్నారు, బాగా గుర్తుపెట్టుకో. ఇఫ్ y ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ e పవర్ nx ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ nx, y" అంటే ఏంటి, అయిపోయా. y" అంటే ఇంకా అంతా తెల్లారుతారు కానీ ఇట్లా తెలుస్తారు, ఏంటంటే y" అనేది మా లెక్చరర్స్ చెప్పలే, మా సార్ వాళ్ళు చెప్పాలంటారు, చెప్పింటారు, మీకు ఐడెంటిఫై రాలే. y" అంటే అందరూ ఇట్లా వేస్తుంటారు, ఏంది బా y", ఏంది y", నాకు చెప్పలేదు, మా కాలేజ్ చెప్పలేదు, చెప్పింటారు, మీరు కాలేజీకి పోయింటారు, ఒకసారి చెప్పినా ఆ రోజు ఎన్నిటారో గుర్తుంటుంది. గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నాను, y" అన్నా y' అన్నా f' అన్నా ఒకటే గుర్తుంటుంది. ఈ dy/dx నే మనము ఎన్ని విధంగా రాస్తాం అంటే y' అని రాసుకోవచ్చు, y1 అని రాసుకోవచ్చు, f'(x) అని రాసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకో, ఈ dy/dx నే y', y1, f'(x). ఇక్కడ y" అన్నాడు అంటే y" అంటే మీనింగ్ ఏంటంటే d²y/dx² అంటే 2 times డిఫరెన్స్ చెయ్యి అని గుర్తు, అంతే. ఇది చూస్తేనే కొందరు అయిపోయి y" చూస్తేనే 75 చేసేవాడికి కూడా ఆ స్ట్రైక్ అవుట్ రాక వదిలేసేస్తాడు, 75 రాదు, సంవత్సరం కష్టపడి ఉంటాడు, ఏం చేద్దాం, నాకు 75 రాదు, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాస్తే మళ్ళీ రాస్తారు. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ గుర్తుపెట్టుకున్నాం, y" అన్నాడు, y" అంటే ఏంటి, dy/dx అని, y' అంటే ఏంటి, dy/dx, y" అంటే ఏంటి, d²/dx. నీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు అంతే, అలాగే ఇచ్చాడు. లేకుంటే f'(x) అని ఇచ్చినాడు, f'(x) అంటే ఏంటి, dy/dx, y" అనుకో d²/dx. బాగా గుర్తుపెట్టుకోండి, dy/dx లో మనం ఏం రాస్తాము, y' రాయొచ్చు, y1 రాసు, f'(x). ఇది ఏ మెథడ్ రాసినా వాడు y" అంటే 2 సార్లు డిఫరెన్స్ చేయాలి, 2 సార్లు అవకలనం చేయండి తెలుగులో, ఓకేనా, 2 సార్లు అవకలనం చేయండి తెలుగు, అంతే. సింపుల్ చూడమ్మా, ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఇది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు చేస్తాడు, ఇక్కడ నీకు ఒక ఫార్ములా రావాలి, ఆ ఫార్ములా అయినా dy/dx e పవర్ x, dy/dx e పవర్ x అంటే e పవర్ x, ఈ ఫార్ములా ఒక్కటి వస్తే అయిపోతుంది. చూడమ్మా ఇప్పుడు
డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. మనం dydx రాయము ఇక్కడ, ప్రతిసారి y డాష్ రాస్తాం. y డాష్ అంటే ఏంది, y డాష్ నే మనం ఏం రాస్తాము, dy/dx. మనం dy/dx రాస్తాం అంటే y డాష్ ఈజ్ ఈక్వల్ టు, చూడమ్మా ఇక్కడ ఏ కాన్స్టెంట్ మా, దీన్ని dy/dx e⁻nx చేద్దాం, ఓకేనా, ప్లస్ b కాన్స్టెంట్ ముందు రాయి, దీన్ని డిఫరెన్స్ చేద్దాం dy/dx e⁻−nx. చూడమ్మా y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇదంతా nx అనేది x అనుకో, బాగా గుర్తుపెట్టు ఇక్కడ dy/dx e⁻nx ఉంది కదా, dy/dx e⁻x అంటే e⁻x ఉంది, ఈ మొత్తం nx ఉంది కదా దాన్ని x అనుకో, ఈ మొత్తాన్ని x అనుకో, అంటే dy/dx e⁻x అంటే e⁻nx వచ్చింది కదా, dy/dx e⁻x అంటే e⁻x, ఇదంతా nx అనుకున్నాం. ఈ అయిపోయింది, నెక్స్ట్ ఏముంది మా nx ఉంది కాబట్టి dy/dx nx డిఫరెన్స్ చేయాలి, గుర్తుపెట్టుకో. ఈ అయిపోయింది, nx ఉంది. నెక్స్ట్ b కాన్స్టెంట్ మా, dy/dx e⁻nx e⁻x ఇదంతా x అనుకో, e⁻x అంటే e⁻nx, ఓకేనా. కానీ మనకు ఈ అయిపోయింది, నెక్స్ట్ ఏముంది nx ఉంది -nx, గుర్తుపెట్టుకో. y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ e⁻nx dy/dx n కాన్స్టెంట్ మా, dy/dx x అంటే 1 ప్లస్ b e⁻−nx n కాన్స్టెంట్ మా, పక్కన పెట్టుకో, dy/dx x అంటే 1. చూడమ్మా y డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేముంది a ఇంటూ n రాసుకో, an e⁻nx, n ఇంటూ 1 అంటే n, ప్లస్ ఇంటూ మైనస్ bn రాసుకో, bn e⁻−nx, n -1 అంటే n 1 అయిపోయింది. దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్, అంటే రెండోసారి డిఫరెంట్ చేయాలని, y డబల్ డాష్ చేయాలి అంతే. y డబల్ డాష్ అంటే ఇప్పుడు సేమ్ అదే చేస్తాం, an అనేది కాన్స్టెంట్ కంటే పక్కన పెట్టు, dy/dx e⁻nx ఏమో మైనస్ bn కాన్స్టెంట్ బయట వేస్తాం, dy/dx e⁻−nx, దీన్ని డిఫరెన్స్ చేద్దాం. కొద్ది కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, చాలా సింపుల్ అయితే. చూడమ్మా ఇప్పుడు y డబల్ డాష్ ఈక్వల్ టు an అలాగే పెట్టేస్తాం. మళ్ళీ చూడండి ఇదంతా x అనుకో, ఇదంతా x అంటే dy/dx e⁻x అంటే e⁻nx, అయిపోయింది, నెక్స్ట్ ఏముంది nx ఉంది కాబట్టి dy/dx nx అలాగే ఉంటుంది, మైనస్ bn కాన్స్టెంట్ అలాగే పెట్టేస్తాం. నెక్స్ట్ dy/dx ఇదంతా x అనుకో, ఇదంతా ఇది e⁻x ఈ x అనుకో, అంటే dy/dx e⁻x అంటే e⁻x, ఇదంతా x అనుకుంటే dy/dx e⁻x అంటే e⁻−nx, ఈ అయిపోయింది, నెక్స్ట్ ఏముంటుంది nx ఉంటుంది కాబట్టి dy/dx -nx. చూడమ్మా y డబల్ డాష్ ఈక్వల్ టు an e⁻nx, చూడమ్మా n కాన్స్టెంట్ కాబట్టి n ముందర dy/dx x అంటే 1 మైనస్ bn e⁻−nx -nx కాన్స్టెంట్ అంటే ముందర dy/dx x అంటే 1. చూడమ్మా y డబల్ డాష్ n ఉందా, n ఇంటూ n n² an² e⁻n−x, n ఇంటూ 1 అంటే n, ఇక్కడ చూడమ్మా మెయిన్ మైనస్ ప్లస్ b n -n ఇంటూ 1 -n మైనస్ ప్లస్ n ఇంటూ n n² e⁻−nx, ఓకేనా, క్లియరా. ఇప్పుడు ఈడ n ఉంది, ఈడ n ఉంది, n ఇంటూ n an² e⁻n అయిపోయింది, ఈ 1 అయిపోయింది, ఈడ n ఉంది, ఈడ n ఉంది, ఈ మైనస్ ఏముంది ప్లస్ అయింది, b ఇంటూ n ఇంటూ n n² e⁻n-. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు y డబల్ డాష్ ఈక్వల్ టు n² ఈక్వల్ టు y అంటున్నాడు. మనకి ఇక్కడ కామన్ ఏముంది మా, ఈడ n² ఉంది, ఈడ n² ఉంది, బయట తీసామా y డబల్ డాష్ ఈక్వల్ n² కామన్ ఇద్దాం, n² కామన్ ఇస్తే a ఇంటూ e⁻nx ప్లస్ b ఇంటూ e⁻−nx, ఇది వచ్చిందా. ఇది మనం ఫస్ట్ ఇది వచ్చినది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ 1 చూద్దాం, y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ e⁻nx ప్లస్ b ఇంటూ e⁻−, అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈ మొత్తం రాసుకోవచ్చు, మనము y రాసుకోవచ్చా, y అంటే y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు n² ఇంటూ y వచ్చేసిందా, అయిపోయేదా, y డబల్ డాష్ n² ఇంటూ y వచ్చిందా, సింపుల్ అంతే, మనం ఏమంటే చేసుకుంటూ పోవాలి, ఓకేనా. 8 అయిపోయింది, నెక్స్ట్ 9th ప్రాబ్లం చేద్దాం, ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి చాలు.
నెక్స్ట్ 9th ప్రాబ్లం. చూడమ్మా. 9th ప్రాబ్లం ఎర్రర్ అండ్ అప్రాక్సిమేట్ పెడతాడమ్మా. ఇఫ్ y is equal to 5x square plus 6x plus 6, then find dy and delta y into dy అడతాడు. నీకు x is equal to ఇచ్చినాడు 2, నెక్స్ట్ డెల్టా x ఇచ్చినాడు 0.001 అడుగుతాడు. చూడమ్మా, ఎర్రర్ y is equal to 5x square plus xx plus y is equal to 5x square plus 6x plus 6 dy delta y and dy అన్నాడు. x is equal to delta x is equal to 0.001. ఆల్రెడీ మనం ఇలా సాల్వ్ చేసినాం. ఇచ్చే ఈక్వేషన్ ఏముంటాం, ఫస్ట్ y is equal to f of x. దీన్ని ఏం చేయాలా, f dash x చేయాలి. f dash x అంటే డిఫరెన్స్ y ఇంటూ d by x స్క్వేర్ అంటే 2x ప్లస్ 6 కాన్స్టెంట్, d by x కాన్స్టెంట్, d by కాన్స్టెంట్ అంటే 0 అంటే f dash x ఏమవుతుంది 5 2 10x ప్లస్ 6 బై f dash x. మనకు ఫస్ట్ ఏం రావాలంటే చూడమ్మా, f dash x is equal to మనకి ఇక్కడ ఏం రావాలంటే f of x ప్లస్ డెల్టా x మైనస్ f of x. ఏంది ఇది, డెల్టా y అంటే ఇది ఫార్ములా రావాలి, బాగా గుర్తుపెట్టుకో. డెల్టా y is equal to f of x ప్లస్ డెల్టా x మైనస్ f of x. ఇది ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు చూడమ్మా, అంటే x ఇంటూ డెల్టా x అనేది దీంట్లో x ఎక్కడుందో అక్కడ రాయాలి. అంటే డెల్టా y ఈక్వల్ టు x అంటే x ప్లస్ అంటే 5 ఇంటూ x అంటే ఏమన్నా x ప్లస్ డెల్టా x హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ x అంటే ఏమో రాస్తామా x ప్లస్ డెల్టా x ప్లస్ 6 మైనస్ f of x. f of x అంటే ఇదే కదా, మొత్తం రాస్తాయి 5x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6. చూడమ్మా, డెల్టా y is equal to 5 ఇంటూ ఇది ఎలా ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్. చూడమ్మా, a స్క్వేర్ ప్లస్ డెల్టా x హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ డెల్టా x. నెక్స్ట్ చూడమ్మా, ఇది 6 ఇంటూ x ప్లస్ డెల్టా x ప్లస్ 6 మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6. చూడమ్మా, ఇప్పుడు డెల్టా y is equal to 5 ఇంటూ x స్క్వేర్ 5x స్క్వేర్ 5 ఇంటూ డెల్టా x స్క్వేర్ ప్లస్ 5 2 10x డెల్టా x ప్లస్ 6x ప్లస్ 6 డెల్టా x ప్లస్ 6 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6. దీనిలో ఏమైనా క్యాన్సల్ ఉందా, 5x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 5x క్యాన్సల్, తర్వాత ప్లస్ 6x మైనస్ 6x ప్లస్ 6 ఇది క్యాన్సల్. ఇంకా మిగిలేదు మా డెల్టా y is equal to 5 డెల్టా x స్క్వేర్ ప్లస్ 10x డెల్టా x నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ డెల్టా x అంతే. ఇక్కడ కామన్ ఏముందమ్మా, ఇక్కడ డెల్టా x ఉంది, ఇక్కడ డెల్టా x ఉంది, డెల్టా x కామన్ తీద్దామా. డెల్టా y is equal to డెల్టా x కామన్ తీద్దాం. డెల్టా x కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 5 ఇంటూ డెల్టా x 5 ఇంటూ డెల్టా x. ఇక్కడ డెల్టా x కామన్ వస్తే 10 ఇంటూ x ప్లస్ ఇక్కడ డెల్టా x వస్తే 6. ఓకే, డెల్టా y is equal to డెల్టా x అంటే ఏముందమ్మా 0.001 5 ఇంటూ డెల్టా x అంటే 0.01 ప్లస్ 10 ఇంటూ x అంటే ఎంతమ్మా 2 ప్లస్ 6. చూడమ్మా, ఇప్పుడు డెల్టా y is equal to 0.001 ఇంటూ 5 ఇంటూ 0.01 ప్లస్ 10 ఇంటూ 20 ప్లస్ 6 26 డెల్టా y ఈక్వల్ టు ఇంకా డెల్టా y ఈక్వల్ అంటే ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు చేసుకోవచ్చు, టైం లేదు కాబట్టి మీరు చేసుకోవచ్చు, ఓకేనా. డెల్టా y లాస్ట్ స్టెప్ ఒకటి ఉంది, మనకి ఏం కావాలా f లాస్ట్ dy కావాలా. dy అంటే f డాష్ x ఇంటూ డెల్టా x అంటే dy is equal to f డాష్ x అంటే ఇదే కదా 10x ప్లస్ 6 ఇంటూ డెల్టా x అంటే dy is equal to 10 x అంటే ఎంతమ్మా 2 ప్లస్ 6 ఇంటూ డెల్టా x అంటే ఏందమ్మా 0.001 అంటే dy ఈక్వల్ టు 10 ఇంటూ 20 ప్లస్ 26 ఇంటూ 0.01. ఓకే చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మెథడ్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఎర్రర్ ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ చేసినమా, ఇది 32nd ఒకటి ఏపీ తెలంగాణ 2 చూసుకున్నాక మీకు డోకానే ఉంటుంది, ఓకేనా.
ఇది ఎర్ర అని ఉంది. బాగా గుర్తుపెట్టుకో. ఇచ్చిన ఫంక్షన్ y ఈక్వల్ ఇది ఇస్తాడు, దాన్ని f డాష్ x చేస్తాం, చేస్తే f డాష్ వస్తుంది. డెల్టా y కావాలంటే f ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ f ఆఫ్ dy కావాలంటే dy ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ రాసినాము, dy ఈజ్ ఈక్వల్ టు ఇదా, డెల్టా y ఈజ్ ఈక్వల్ టు ఇది రాసి ఇప్పుడు చేస్తే వచ్చింది. ఓకేనా. లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. లాస్ట్ ప్రాబ్లం అయిపోతే మనకు అయిపోతుంది. 10 ప్రాబ్లమ్స్ అయితే 9th ప్రాబ్లం 10th ప్రాబ్లం చేద్దాం. లాస్ట్ 10 ప్రాబ్లం 10 చూడమ్మా. Define the strictly increasing function and strictly decreasing function at in interval I అంటున్నాడు. డెఫినేషన్ అమ్మా, ఈ డెఫినేషన్ ఏం చెప్తా చెప్తా చూడమ్మా ఒకసారి. లాస్ట్ చూడమ్మా. ఇంక్రీజింగ్ అంటే ఏం లేదమ్మా, ఇఫ్ f of x be a real function on the interval I, then f of x is said to be the increasing function. increasing function I equal to, ఇది మెయిన్ అమ్మా, ఇది గుర్తు పెట్టుకోలేము, ఇది ఇంపార్టెంట్ మెయిన్. ఇఫ్ x1 less than x2, f of x1 less than or equal to f of x2 for all x1 plus x1 x2 belongs to y. అదే డిక్రీజింగ్ అన్నప్పుడు ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. సేమ్ ఇదే మళ్ళీ ఇదే రాస్తావు, కానీ ఇక్కడ ఇంక్రీజింగ్ బదులు ఏం రాస్తావు, డిక్రీజింగ్ రాస్తావు. డిక్రీజింగ్ రాస్తావు, ఇదే డెఫినేషన్, డిక్రీజింగ్ బదులు ఇంక్రీజింగ్ రాస్తావు. కానీ ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. ఇఫ్ 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 x1 less than x2 to f of x1 లెస్ దాన్ ఉంటే ఇక్కడ గ్రేటర్ దాన్ వస్తుంది, గ్రేటర్ దాన్ f of x2 సేమ్ ఉంటుంది. ఇది ఒక్కటే చేంజ్ చూడు మనకి, ఈ రెండులో క్రాస్ చూడు, ఈ రెండు చేంజ్ తప్ప ఇంక మిగతా యాజ్ ఇట్ ఇస్. ఇట్లాంటి అడిగినప్పుడు 75 మిస్ అవుతారు. ఎందుకంటే ఏపీలో ఇప్పటి వరకు 2023లో అడిగినప్పుడు ఈ డెఫినేషన్ అడగలే, కానీ తెలంగాణలో అడిగినాడు. కాబట్టి అందుకే చెప్పేది కంపేరింగ్ చేసుకోండి, కంపేరింగ్ చేసుకొని వస్తుంది. ఈ రెండో స్టఫ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్, ఈడ ఒక్కసారి చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజింగ్ రాస్తే ఇక్కడ డిక్రీజింగ్ రాస్తాం, ఇక్కడ లెస్ దాన్ రాస్తే గ్రేటర్ దాన్ రాస్తాం, అంతే. మిగతా ఇక్కడికి 2020 అయిపోయింది. నెక్స్ట్ పేపర్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకున్నాం.